వింజమూరు పట్టణ పరిధిలోని బీసీ కాలనీ సమీపంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అంగన్వాడీ కార్యకర్త భాగ్యమ్మ పాఠశాల ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు పథకం కింద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటు మరమ్మతులకు గురై పక్కన వాటర్ ప్లాంట్ నుండి పిల్లలకు నీరు అందిస్తున్నామని ఉపాధ్యాయులు తెలుపగా అక్కడి నుండి ఎందుకు తీసుకొస్తున్నారు, వాటర్ ప్లాంట్ రిపేర్ ఎందుకు చేయించలేదని ఉపాధ్యాయులపై ఆమె దురుసుగా మాట్లాడుతూ భయానక వాతావరణం సృష్టించిందని ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. రిజిస్టర్లు చూపించాలంటే హుకుం జారీ చేయడం, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ వ్యవహరించడం పట్ల విస్మయానికి గురయ్యారు. ఆ అంగన్వాడీ కార్యకర్తపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ బాగానే పనిచేస్తుంది. చిన్న చిన్న లీకుల వల్ల నీళ్లు కారుతున్నాయి అంతేను. వారంటీ ఉంది కాబట్టి మెకానిక్ కోసం ఎదురు చూస్తున్నాము. ప్రాబ్లం ఏం లేదు. సమస్య రీఓపెనింగ్ నుంచే ఉంది. స్కూల్ రీఓపెనింగ్ మాత్రమే ఉంది, రన్నింగ్లోనే ఉంది. లీకుల వల్ల మేమిది లీకులు ఉన్నప్పుడు కూడా వాడుతున్నాము, కానీ ఇంకా కొంచెం లీకులు లేకుండా ఉంటే రూమ్ అంతా క్లీన్గా ఉంటుందని మా ఉద్దేశము. అది మేము ఎంఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి అది చిన్న చిన్నవేను ఏం పర్వాలేదు, కొంచెం టేప్ వేసుకుంటే సరిపోద్దని చెప్పడం జరిగింది. అది విలేజర్స్ వచ్చి పనిచేయట్లేదని అడిగారు. పనిచేస్తుందని చెప్పాము, కానీ ఏదన్నా చిన్న చిన్న లీకులు ఉంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా అయినా మేము చేపిస్తామని అనడం జరిగింది గ్రామస్తులు వాళ్ళతో, ఇంకొక మేడము. కానీ అవసరం లేదు, అది చిన్నయే కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాకు పరిశీలనలో ఎంఈఓ గారు వచ్చి చూసి చెప్పడం జరిగింది. ప్రాబ్లం ఏం లేదు, సాల్వ్ అవుతుంది. అదే ఒక అంగన్వాడీ టీచర్ వచ్చి అడిగారు ఎందుకు మీరు అని, కానీ బాగానే ఉందమ్మా, ఏమి ఇబ్బంది లేదని చెప్పాము. కానీ ఆమె వచ్చి ప్రశ్నించడం అనేది మా ఎంఈఓ గారు, మా ఎంఈఓ 1, 2 ఎంపీపీ గారు, ఎండిఓ గారు, ఎంపీపీ గారు వాళ్ళే వచ్చినప్పుడే మేము అన్నీ చూస్తుంటాము. ఏదైనా సమస్య ఉంటే రైజ్ చేస్తుంటాము. ఒక అంగన్వాడీ టీచర్ వచ్చి మమ్మల్ని ఎన్నో రకాలుగా ప్రశ్నించడం అనేది ఎందుకో కాస్త ఇబ్బందిగా అనిపించింది. అది సిడిపిఓ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. అది వారికి సిడిపిఓ వారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి తీసుకెళ్ళడం సబబు అనిపించింది నాకు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.